మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. తను శ్రవంతి మనం చూసుకున్నాం కదా న్యూస్ లో. ఆ అమ్మాయి 10th ఎగ్జామ్స్ రాస్తుంది. వాళ్ళ ఫస్ట్ తెలుగు ఎగ్జామ్ రోజు వాళ్ళ నాన్న పొద్దున్నే చనిపోవడం జరిగింది. నాన్నమ్మ ఏదో ఇందాక అంది కాళ్ళు నెల కింద కాలు యాక్సిడెంట్ అయింది. ఎప్పుడైనా అంతకుముందు అన్నాడా అమ్మ ఛాతీలో నొప్పి ప్రైవేట్ లో చూపించుకొచ్చిన మేడం. ప్రైవేట్ లో 2-3 మట్ల చూపించుకొచ్చిన గ్యాస్ వెళ్ళింది అన్నారు. గ్యాస్ ప్రాబ్లం అని చెప్పారు మేడం. ఏదో కూలి చేసుకునేటోళ్ళం కదా, జీతం రాగానే 3 సార్లు 4 సార్లు చూపించుకొచ్చింది. తగ్గిపోయింది. తిన్నాడు అన్నాడు. ఏమైంది తెలియదు మేడం. పిల్ల చదువుకున్నది రాసుకున్నది వచ్చింది, ఆమె పాడిపోయింది. ఆమెకు ఇబ్బంది పెడుతుంది, ఏమది తింటది పంటది. ఏదో ఇంత ఇప్పుడు ఎగ్జామ్ రాసేటి ఉన్నాయి, రాసుకున్న తందుకు ఇంత చదువుకున్నది పన్నది. ఆమెకు తెలియదు. పెళ్ళం భార్య పోయి తిన్నది పన్నది, ఆమెకు తెలియదు. అందరం పండుకున్నాం మేడం, అందరం పన్నాం. ఇక ఏంది ఒంటేలు కాంటనాని నడిజాం రాత్రి లేచినాం. అంటే 3 అయింది. అప్పుడు లేస్తాడు. లేచి అమ్మ అమ్మ అని పిలుస్తాడు. ఈరోజు వీళ్ళకి వచ్చిండు ఎందుకో మరి. నానా లేవురా అంటే ఊపితే పోకచ్చాడు. ఏమాయ అని ఇట్లా చూసేటోళ్ళకంటే ఏం లేదు మేడం. ఎట్లా అమ్మ మరి ఇప్పుడు పెద్ద వాళ్ళ ఇంటికి ఆయననే మీకు అందరికి ఏం చేయాలంటే ఎట్లా అవుతుంది మంచిగా? ఏమున్నది మాకేం వచ్చేది మేడం. ఏం చేస్తే వస్తుంది మాకు. అబ్బాయిలు ఎవరైనా ఉన్నారా? అన్నదమ్ములు ఉన్నారా? పోలేరు. వీళ్ళిద్దరు అక్క చెల్లెల్ని ఆమె బాగా పని చేస్తూ పెళ్లి చేస్తాం. ఈమె కంటే పెద్ద అమ్మాయి పెళ్లి చేసుకుంటారు. అబ్బాయిలు ఎవరు లేరు చూసుకోవడానికి. ఏం చేద్దాం అనుకుంటున్నావు అమ్మ? నువ్వేమైనా అనుకున్నావా? ఇప్పుడు 10th తర్వాత ఎగ్జామ్స్ రాసేస్తావు, MLT చూసాం అనుకుంటున్నావు. ఎవరు డబ్బులు ఇచ్చినామా ఆ కొద్ది వరకే పని చేస్తారు. ఆమెకి ఏదన్నా ముందడుగు వేసేందుకు ఇప్పుడు చదివించేందుకు ఆయన రెడీ ఉన్నాడు, చదివిస్తాడు. కానీ ఇంకెవరైనా సపోర్ట్ చేస్తేనే వాళ్ళకి, వాళ్ళ అమ్మకి కానీ ఆమెకి కానీ మీకు కానీ తినడానికి గడవాలి కదా. ఈ వయసులో మీరు వెళ్ళలేరు, చదువుకునే అమ్మాయి ఆమె వెళ్ళలేదు. అట్లా భర్త చనిపోయి తల్లి వెళ్ళలేదు. ఆమె పిచ్చిదాని తీరంగానే ఉంది భార్య. ఎంత వయసు ఎంత ఉంటది? 25 ఏళ్ళు 25 ఉంటాయి. మీకు ఎట్లా ఉంటుంది? మీ తమ్ముడితో బాగుంటారు? ఎట్లాంటి ఏం లేదు, మంచిగా ఉంటారు? ఏం లేదు, సంతోషంగానే ఉంటారు. అన్నదమ్ములు రోజుగా మంచిగా ఉంటారు. ఏం గొడవలు లేవు మేడం. గొడవలు ఏం లేవు. మా అన్న, మా సొంత అన్న, మా సొంత అన్న ఏం లేదు. ఏం పడతారు గొడవలు లేవమ్మా. ఇంట్లోకి వెళ్ళిండు అంటే అందరితో నవ్వుకుంటా తుల్లుకుంటా గమ్మతు. సర్కారు దవాఖానలు ఉంటే నేను 6 నెలలు ఇంట్లో బండ పెట్టిన కాలు ఇరిగితే ఒక 20 తులాల కడియాలుంటే అవి పెట్టిన మేడము. సర్కారు దవాఖానలు ఉంటే నేను 6 నెలలు ఇంట్లో బండ పెట్టిన కాలు ఇరిగితే ఒక 20 తులాల కడియాలుంటే అవి పెట్టిన మేడము. గొడిగిట్లకి వచ్చి పెట్టినట్లు పెట్టిన రూపాయి ఇంట్లోకి వెళ్ళేది జీతం చేయగజ్జా. ఇంకా బతుకున్నాడు అంటే 20 తులాల కడియాలుంటే అమ్మి పెట్టేసినా, మంచిగా చేసినా, లేపినా. 1 నెల జీతం చేసాడు అంతే. ఫస్ట్ అటాక్ అట్లా వచ్చేసిందా? చాలాసార్లు చెప్పింది చార్లో బాగా నొప్పి వస్తుందని చెప్పింది, చూపించినాము. బట్ ఇట్లా అయితే అనుకోలేదు. ఎట్లుండే మీ నాన్నతో నీకు? అంటే మేము ఉన్నప్పుడు మంచిగా ఉంటుండే, నాకు కూడా తెలీదు, మార్నింగ్ చెప్పేది. సో ఇది వాళ్ళ ఇంటి పరిస్థితి. అతను ఒక మామూలు పారిశుద్ధ్య కార్మికుడు. అతనికి ఎలాంటి ఆస్తిపాస్తులు కానీ అవి ఏం లేవు.
పెద్దమ్మాయి పెళ్లి మొన్ననే చేసిండు. ఈ అమ్మాయి చిన్నమ్మాయి. ఈ అమ్మాయికి ఇప్పుడు వేరే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు వేరే అన్నదమ్ములు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు. సో ఆమె కోరిక ఏంటంటే ఆమె చదువుకోవడానికి వాళ్ళకు ఏదైనా దారి చూపించాలి, వాళ్ళు బ్రతకడానికి దారి, ఆ అమ్మాయికి చదువుకోవడానికి ఒక ఆసరా కావాలి అని కోరుకుంటుంది. మన నాయకులు ఎవరైనా స్పందించి లోకల్లో ఆమెకి స్ఫూర్తినిచ్చి ఆమెను ముందుకు నడిపించడానికి మనవంతు ప్రోత్సాహంగా మనం ఏమైనా అందించాలని కోరుకుంటున్నారు.